హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విస్వల్. ఈ వీడియోలో మనం హెచ్లుకప్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఒక వర్టికల్ టేబుల్ తీసుకున్నా నేనైతే. ఇక్కడ నా దగ్గర హారిజంటల్గా టేబుల్ లేదు కాబట్టి, సో ఇప్పుడు దాన్ని హారిజంటల్గా మార్చాలి. హెచ్లుకప్కి మనకి హారిజంటల్గా ఉన్న టేబులే కావాలి. సో నేనైతే మొత్తం టేబుల్ని సెలెక్ట్ చేసి కాపీ చేసేటప్పుడు నార్మల్ పేస్ట్ చేయకుండా దీనికి స్పెషల్ పేస్ట్ చేస్తే మనకి కావాల్సిన టేబుల్ హారిజంటల్గా వచ్చేస్తుంది. హారిజంటల్గా వచ్చే కన్నా ముందు అక్కడ ట్రాన్స్పోజ్ అనే ఒక ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇంటర్ఫేస్ ఓపెన్ అయినప్పుడు అక్కడ సీరియల్ నెంబర్, నేము, తెలుగు, ఇంగ్లీష్, హిందీ తీసుకున్నాను కదా, సేమ్ హారిజంటల్గా వచ్చింది కదా బాక్స్. ఇప్పుడు మనం హెచ్లుకప్ చేద్దాం. సేమ్ టైటిల్స్ అన్నీ మనం వీలుకప్ లాగానే కాపీ చేసి పేస్ట్ చేయాలి. నేను ఇక్కడ మళ్ళీ సీరియల్ నెంబర్నే రిఫరెన్స్గా తీసుకుంటున్నా. అలా 1, 2 నెంబర్స్ వేసి తర్వాత మిగిలిన అన్నీ డ్రాగ్ చేసేసా. ఒక 10 నెంబర్స్ తీసుకున్నాను కాబట్టి ఆ 10 నెంబర్స్ డ్రాగ్ చేస్తాను. తర్వాత నేమ్, ఇప్పుడు మనం నేమ్ తెలుసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి కూడా అలానే, కాకపోతే వీలుకప్ లానే మనం దీనికి హారిజంటల్గా చేస్తాం అనమాట. హెచ్లుకప్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా వచ్చేసి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ లుకప్ రిఫరెన్స్లోకి వెళ్ళాలి. లుకప్ రిఫరెన్స్లోకి వెళ్ళి హెచ్లుకప్ ఆప్షన్ క్లిక్ చేయాలి. లుకప్ వాల్యూ, దేనికైనా లుకప్ వాల్యూ మనం ఏది రిఫరెన్స్గా తీసుకుంటున్నాము, సీరియల్ నెంబర్ కాబట్టి ఆ సెల్ని సెలెక్ట్ చేయండి. టేబుల్ అరే అంటే మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ చేయాలి. రో ఇండెక్స్ అంటే సెకండ్ రోలో ఉంది కాబట్టి నేము సెకండ్ రో అని టైప్ చేయండి. రేంజ్ లుకప్ అయితే 0 వేసుకోవాలి. 0 టైప్ చేయండి. నెక్స్ట్ ఓకే చేసేయండి. నేమ్ మనకు వచ్చేస్తుంది. నేను ఆ టేబుల్ ఏ అని పెట్టాను కదా నేము, ఇక్కడ ఏ అని వచ్చింది. నెక్స్ట్ నేను తెలుగు మార్క్స్ చేస్తున్నాను. సేమ్ ఈజ్ ఈక్వల్ టు లుకప్ రిఫరెన్స్ తీసుకొని హెచ్లుకప్లోకి వెళ్తే మళ్ళీ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. లుకప్ వాల్యూలో సేమ్ రిఫరెన్స్ అలా ఏం తీసుకుంటున్నామో దాన్ని ఒకసారి సెలెక్ట్ చేయాలి. టేబుల్ అరేని అంతా సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ రో ఇండెక్స్ నెంబర్ కూడా, రో ఇండెక్స్ నెంబర్ ఇప్పుడు చేంజ్ అవుతుంది, 3 అవుతుంది. రేంజ్ లుకప్ 0. నెక్స్ట్ మనం దాన్ని ఓకే చేస్తే మనకి తెలుగు మార్క్స్ వచ్చేస్తాయి అన్నమాట. తెలుగు మార్క్స్ మనకి అక్కడ 78 ఉన్నాయి కదా, మనకి ఇక్కడ 78 వచ్చింది. సేమ్ నెక్స్ట్ ఇంగ్లీష్ మార్క్స్ కూడా సేమ్ అంతే. ఇంగ్లీష్ కూడా సేమ్ అలానే ఫార్ములా యూస్ చేద్దాము. ఈజ్ ఈక్వల్ టు లుకప్ రిఫరెన్సెస్లోకి వెళ్ళాలి. లుకప్ రిఫరెన్స్లోకి వెళ్ళాక మనం అక్కడ హెచ్లుకప్ సెలెక్ట్ చేసుకుని జస్ట్ మళ్ళీ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఓపెన్ అయ్యాక లుకప్ వాల్యూ ఏం తీసుకుంటున్నాం మనం రిఫరెన్స్గా, సేమ్ సీరియల్ నెంబర్. టేబుల్ అరే వచ్చేసి మొత్తం టేబుల్ని మళ్ళీ సెలెక్ట్ చేయాలి. మీరు సెలెక్ట్ చేసేటప్పుడు టేబుల్ మొత్తం సెలెక్ట్ చేయాలి. మనం ట్రాక్ చేసుకోవాలి అంటే, ఓన్లీ ఒకరి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అంటే మీరు అంతా సెలెక్ట్ చేయకపోయినా పర్లేదు. టేబుల్ అరే మాత్రం మీరు అంతా సెలెక్ట్ చేయాలి. అక్కడ రో ఇండెక్స్ నేనైతే ట్రాక్ చేద్దాం అనుకుంటున్నాను మొత్తం మిగిలినవన్నీ, అందుకే నేను మొత్తం టేబుల్ని సెలెక్ట్ చేస్తున్నా. రేంజ్ లుకప్ 0. మీరు ఏ హెచ్లుకప్ వీలుకప్ చేసినా 0నే టైప్ చేయాలి అక్కడ. హిందీ మార్క్స్ కూడా సేమ్ అక్కడ నేను అలాగే చేస్తున్నాను. లుకప్ రిఫరెన్స్లో హెచ్లుకప్ని సెలెక్ట్ చేసుకున్న, ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది. లుకప్ వాల్యూ మనకి సీరియల్ నెంబర్, టేబుల్ అరే మొత్తం టేబుల్ అంతా సెలెక్ట్ చేశాను. రో ఇండెక్స్ ఇప్పుడు మనకి 5 అవుతుంది. సో 5 అని నేను టైప్ చేశాను. రేంజ్ లుకప్ 0 అవుతుంది. నెక్స్ట్ దాన్ని ఓకే చేసేద్దాం. ఓకే చేసేస్తే మనకి హిందీ మార్క్స్ ఏకి 89 వచ్చాయి కదా, సేమ్ ఇక్కడ హిందీ మార్క్స్ 89 వచ్చాయి. నెక్స్ట్ మనం వీటిని డ్రాగ్ చేసేద్దాం. మిగిలిన వాటిని రిఫరెన్స్గా తీసుకుని ఇలా ఫార్ములా యూజ్ చేయకుండా చేయడం వల్ల దీనివల్ల మెయిన్ యూజ్ ఏంటంటే, ఫార్ములా యూజ్ చేస్తే మిగిలిన మనం డ్రాగ్ చేసుకోవచ్చు. ఫార్ములా లేకుండా కాపీ పేస్ట్ చేస్తే అవి డ్రాగ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు కదా, డ్రాగ్ చేయలేం వాటిని. ఇప్పుడు నేను అక్కడ ఏని డ్రాగ్ చేస్తున్నాను చూడండి, మొత్తం ఆల్ఫాబెట్స్ నేను ఇచ్చిన నేమ్స్ అన్నీ వచ్చేసాయి. నెక్స్ట్ నేను తెలుగు మార్క్స్ కూడా డ్రాగ్ చేస్తున్నాను చూడండి. మొత్తం ఫస్ట్ ఏకి 78 వచ్చాయి కదా, బీకి 98, 56 లైన్గా అక్కడ ఆ టేబుల్ అరేలో ఏం సెలెక్ట్ చేసాం మొత్తం అన్నీ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ చూసారా, నేను ఇక్కడ కూడా ఒకటి చేశాను.
సేమ్ 11th కాలమ్‌లో కూడా సెర్చ్ చేస్తే నేమ్ అని వచ్చింది. ఎందుకు అంటే ఆ టేబుల్‌లో 11th రో లేదు కాబట్టి నేమ్ అని వచ్చింది. సేమ్ మళ్ళీ ఇంగ్లీష్ మార్క్స్‌ని కూడా నేను డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేస్తే మనకి మొత్తం ఏ నుంచి నేను జే వరకు తీసుకున్న ఆల్ఫాబెట్స్ నేమ్స్ వాళ్ళందరికీ ఇంగ్లీష్ మార్క్ చేస్తే 64 వరకు అండ్ 64 కాబట్టి అక్కడ వరకు డ్రాగ్ చేస్తా. చూడండి మార్క్స్ వచ్చాయి. దట్స్ అబౌట్ హెచ్ లుకప్. Subscribe my channel, guys.